చేపలు తెచ్చుంటే అందరూ చేపలు తెచ్చుంటే ఉల్లా కలిగిన నా మగుడు కప్పలు తెచ్చిండే సాయిబు మంచోడమ్మా ఉత్తరం వచ్చింది అక్కడ సాయిబు మంచోడమ్మా ఉత్తరం వచ్చింది ఉత్తరం వచ్చిన మగుడు ఉల్లాలేడమ్మో అక్కడ సాయిబు అత్తల సార్ మంచోడని ఉత్తరం వచ్చినావు మంచోడు అంటే నువ్వు చెర్లో పోయినా నేను ఉత్తరం అత్తల సాగు రాశాను హలో నా డిగ్లీ మరాడితే వాడను రా బహుగుణ సంపన్నుడరా వాడను రా బహుగుణ సంపన్నుడరా వాడను రా బహుగుణ సంపన్నుడరా వాడను రా బహుగుణ సంపన్నుడరా బహుగుణ సంపన్నుడరా బహుగుణ సంపన్నుడరా అదే సేవక నా యొక్క నామం తెలియటువంటివా నా యొక్క నామం అయినా గుగుడందరు మేము బెస్తవారం అందరు బెస్తవాళ్ళ మీరు ఏం పని చేస్తారా మీరు మేము చేపలు పట్టుకుంటాం ఎలా పడతారు సముద్రంలో పోతావా ఎలా దొరుకుతాయి రావే చుట్టే కాబట్టి దొరుకుతాయి ఎలా దొరుకుతాయి పండు కూడా దొరుకుతాయి పండు కూడా దొరుకుతాయి ఇక్కడ సముద్రం లోపల సముద్రంలో పడితే చేపలు దొరుకుతాయి అదే బయట అడుగోడే మరి బయటకు వచ్చి మళ్ళీ ఎట్లా అమ్మాలి నేను అమ్ముకుంటా అనుకోండి నన్ను పట్టుకొని అమ్ముకుంటావా వాటిని పట్టుకొని అమ్ముకుంటావా నన్ను పట్టుకొని అమ్ముకుంటా పెద్ద కొరకుంటాను నేను నిన్న గొర్రె కొట్టే దానికి వ్యాల్యూ ఉన్నది మనిషి కొట్టే ఉన్నది అందుకే నన్ను కొనగంటాడు చేపలు ఎట్లా ఇట్లా అమ్ముకో నేను ఎందుకు అనుకుంటున్నావు ఎందుకుంటావు గిట్ల పెడతా పక్కగా ఎండబెట్టి చేపలు ఎండిపోయినాయి వట్టి చేపలు అంటారు బెనగడి పెట్టి కొర్రమీను చేప పేద్దాం పెడతా కొర్రమీను అట్లా అంటావా సరళనే ఓ సరళ
ఏడున్నదే నేను చేపలు పట్టుకోవచ్చు 2 రోజులే పట్టుకొచ్చి నిన్నటి ఉన్నాయి మొన్నటి ఉన్నాయి ఈ అటు కూడా ఉన్నాయి రా 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 వచ్చిందో ఎవరి రోజు వస్తుందిరా మరి పిలుస్తాను మరి చేపలో పోయింది కదా ఎటు పోయింది అనిపిస్తా అంటే నీ పిల్లవ నా పిల్లవరా అంత పిల్లవాలి అంటే కాదు అన్యాయం నీ పిల్ల నా పిల్ల అంత పిల్లం అందరికా మరి వెయ్యి కాస్తలేదు మరి అత్తది అత్తది చూడు చూడు ఎవడు ఎవడ పోయినా గుడాల పోయినా పోయినావా సైకిల్ వాడే పోయినావా నేను పిలిచాక నువ్వు పిలుస్తలేదురా అరే నీ సపోర్ట్ నేను ఎవరకు నాకా దానిక మన పిల్లం కదా అంటే ఇద్దరు పొత్తు పిల్లం కదా అంటే ఎప్పుడెప్పుడైనా ఇద్దరికి నాకు శిఖరా ఏం మాట్లాడతావురా నగలు పట్టుకొని నీ పుస్తకాలు తెల్లగైతే ఏంటి ఎంతసేపు అవుతుంది పోయి ఇంతసేపు ఆకలి అవుతుంది దాదా అరే ముందు చూసుకుని రావద్దా ముందు చూసుకుంటా మాట్లాడు లేకపోతే నా పానం అసలు ఇస్తలేదు డార్లింగ్ ఇవ్వనా అబ్బాయి బాగా చుడుతుంది అట్లా నువ్వు పానం అంతా అల్ల పొలలో ఆడుతుంది గుండమ్మ మంచిది గుణవంతురాలను గుండమ్మ మంచిది గుణవంతురాలను గుండమ్మ మంచిది గుణవంతురాలను గుండమ్మ మంచిది గుణవంతురాలను గుణవంతురాలను గుణవారి గుడ్లకు పెండాకుని పోతే గుణవారి గుడ్లకు పెండాకుని పోతే
అదే పుణ్య ఏం గిట్టచ్చం బుట్ట పట్టుకొని ఏం బుట్ట అది తిండి బుట్ట అని బుట్ట అదే చేపల బుట్టరా ఇది చేపల బుట్టకు చేపలు డిగలేస్తాను అది బుట్టి చేస్తాను బుట్ట వెళ్తాను జగజగది అదే జగదగా అంటే మరి మా తెలుగులో ఇట్లనే ఉంటాయిరా మా బాగా చూసంటే నేను పొడిచి పారేస్తాడు నన్ను పొడిచేస్తే నిన్ను ఎత్తుకొని పోతా అలాగాడు నిన్ను పొడిచాక నన్ను ఎక్కడ ఎత్తుకపోతావురా పూజగా కూర్చుంటున్నా ఏమంటారు మాట్లాడు మిగడు ఏం చేస్తానే మరి నేను వచ్చేదాకా నేను ఇక్కడ ఇంటికాడ ఉండు అని చెప్పిపోయినా ఇంటికాడ ఉండు నేను చేపలకు పోతాను మరి ఏదన్నా పోయేవు మరి ఎవడ కొంగు మొగ దాక్కుంటానే వాడు ఎవడు మీ తమ్ముడనే అన్నా ఎవరు బావా నేను ఇంటికానే ఉంటే పో అది బయలా మరి ఎవరైనా నిన్ను వచ్చింది వారామురా బెస్త వారామురా కోరి జలములు దిగవాడమురా 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 కోరి జలములు దిగవాడమురా కోరి జలములు దిగవాడమురా చిన్న తోపాలు చిన్నతో పాలు కట్టేమురా నీవు చిన్నాని రేవులు దిగేమురా చిన్న తోపాలు పట్టేమురా మేము సన్నాని రేవులు దిగేమురా చిన్నతో పాలు కట్టేమురా నీవు సన్నాని రేవులు దిగేమురా చిన్న తోపాలు పట్టేమురా మేము సన్నాని రేవులు దిగేమురా చిన్నతో పాలు కట్టేమురా నీవు సన్నాని రేవులు దిగేమురా మొలవంటి నీళ్ళ పోయేమురా మేము వలలకి కమ్మాలు కొరిగేమురా మొలవంటు నీళ్ళల్ల పోయేమురా నేను ఒలవేగి కాపాలు పొందేదరా మొలవంటి నీళ్ళ పోయేమురా మేము వలలకి శాపాలు గుండెమురా మొలవంటి నీళ్ళల్ల పోయేమురా నేను ఒలవేగి కాపాలు పొందేదరా చిన్న శాపాలు పట్టేమురా మేము కాజాలు కంపాలు నింపేమురా చిన్న కాపాలు పట్టేమురా నీవు బాణాలు కాపాలు నింపేమురా చిన్న శాపాలు పట్టేమురా మేము కాజాలు కంపాలు నింపేమురా చిన్న కాపాలు పట్టేమురా నీవు బాణాలు కాపాలు నింపేమురా పెద్ద శాపాలు పట్టేమురా పెద్ద శాపాలు పట్టేమురా మేము పరకాల అంగన్న వన్నేమురా పెద్ద చాపాలు పట్టేమురా మేము పరకాల అంగన్న అమ్మేమురా పెద్ద శాపాలు పట్టేమురా మేము పరకాల అంగన్న వన్నేమురా పెద్ద చాపాలు పట్టేమురా మేము పరకాల అంగన్న అమ్మేమురా పరకాల అంగన్న వన్నేమురా మేము పరకాల అంగన్న అమ్మేమురా అర్రాకులో పెద్ద ఎల్లయ్య మల్లయ్య కూడానే నామము పాడేందిరా ఎల్లయ్య మల్లయ్య కూడని నామము పాడేమురా అర్రాకులో పెద్ద ఎల్లయ్య మల్లయ్య కూడానే నామము పాడేందిరా రాజులో పెద్ద ఎల్లయ్య మల్లయ్య కూడని నామము పాడేమురా వారామురా పెద్ద వారామురా మేము కోరి తెలుగు వారామురా వారామురా పెద్ద వారామురా నేను కోరి జలములు వారామురా కోరి తెలుగు వారామురా కోరి జలములు వారామురా కోరి తెలుగు వారామురా కోరి జలములు వారామురా అయ్యా అరే ఎల్లన్నా మల్లన్నా మనం ఇప్పుడు చేపలకు పోతుందా చేపలు పోతుందారా అరే నా వలయన్నా నీ వలేస్తావురా నా వల్ల పెద్దగా ఉన్నది పెద్దగా ఉన్నా నాది చిన్నగా ఉన్నది నువ్వు ముందుగా నేను వేస్తా తర్వాత ముందుగా పడతా ఏపడా దాంట్లో ఇద్దరు పోతున్నా నాకనిక ఇద్దరు పోతున్నా నేను అడుగుతాను నాకరా ముందుగా ఏ పాట ఇద్దరు పుత్తులే కదా పొత్తులంటే ఏదైనా పుత్తులేనా ఏ లేదు ముందుగా నాకు ఇస్తా కావాలి తర్వాత నాకు పేరు వచ్చింది కదా చేపలు పడతాడు వీడు ప్రిన్సిపల్ శరీరాల్లో పోతాడు కాబట్టి పడతాడు కాబట్టి ముందుగా నాకు పడ్డా తీసుకున్నాక మిగిలినది రెడ్డిసేలో చేపలు ఉడిసి అంటాను నువ్వేనా పట్టింది తెల్లదాకా పోతాను నేను ఏ వాళ్ళెత్తానా చిన్న వాళ్ళు ఎత్తానా అదే గిత గిత కానాలి చిన్న చిన్న పడతాయా గిత గిత కానాలి నా పెద్దవి పడతానే నీకు పెద్ద పడితే మీ కొడుకు చిన్న పడితే నాకు అంత పొత్తులే కదా పొత్తులే అంత అన్ని పొత్తులే ఇదే పొత్తులు అది పొత్తులేదు మళ్ళీ పొత్తులు ఇది పొత్తుంది అది పొత్తు కదా అది గట్టుంటాయా నేను చేసుకునే నేను చెప్తా అంటే చేపలు అంటే సరే అందరికి పోసిన కాబట్టి అదే పొద్దున్న దాకా నువ్వు ఉంచుకొత్త దాకా నేను పడుతుంది ఏం చేప ఓలేవా మరి ముందుగా నన్ను ఏమంటాను అందుకే ఏ దారిపోయిందా ఏతలేదు పోవడం నేత ఏ అతడు ఏ ముందు నేనేతారా పెద్ద
నేను ఏమనుకుంటూ వెళ్తాడు. అరే గట్ల కాదు రాదు జిల్లు ఉన్నదేంద్రా పడ్డాక తంగా పడుకుంటారా కాళ్ళు ఏమనుకుంటాను. నువ్వు చెర్ల ఉన్నదేంద్రా నేను చెల్లి ఉంటే పొలమట వెళ్తాను నీకేం తెలుస్తాయా. కొర్ర మంటలకి చెర్ల మంటారు బురదల మంటలు కానీ బురదలమంటే సరే సరే మళ్ళీ కుదరదమ్మరా అరే నీ పడుకోండి బాలా నా పడుకోమంటే నీ పడుకో వాళ్ళ వాళ్ళరా ఇవాళ దగ్గర నా పడుకున్నావు పట్టు పట్టరా అదేనా ఏదో మారా మంచిగా పడుకో రైటా లైట్ సరిగా పో లైట్ ఇది నాది ఇది బాగా ఉన్నది మళ్ళీ చిన్నదిగా పెద్దది అదే గ్యాస్ కట్టు మూడు కళ్ళు బాబా ఇంట్లో లేడు ఇక నేను చేపలు అమ్ముకొని వచ్చాను. అందరు రాలే పోయాక చేపలు ఇచ్చినాం పోసుడే దుమ్మ చేపలు ఇంట్లో ఉన్నాయి ఎప్పుడే అమ్ముక వచ్చనుగా. 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 మూడు తోరకలు తోరు రొయ్యలు ముద ముద గొడరే గడులారా. 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 ఏం చేపలు పట్టి చేపలు బొమ్మిడీలు రొయ్యలు పరకలు నీకే చేపలు కావాలి. చేపలమ్మ చేపలు మా మంచి చేపలు. 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 మా మంచి చేపలు. మా మంచి చేపలు. మంటలు దీనే పోయేదుల కొమురయ్యా. మంటలు దీనే పోయేదుల కొమురయ్యా. మంటలు దీనే పోయేదుల కొమురయ్యా. మరుకలు దీనే గోమోత్రే రామేశు. మరుకలు దీనే గోమోత్రే రామేశు. మరుకలు దీనే గోమోత్రే రామేశు. మరుకలు దీనే గోమోత్రే రామేశు. మరుకలు దీనే గోమోత్రేయ్యా. మరుకలు దీనే గోమోత్రేయ్యా. మరుకలు దీనే గోమోత్రేయ్యా. మరుకలు దీనే గోమోత్రేయ్యా. చేపలమ్మ చేపలు మా మంచి చేపలు. 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 మా మంచి చేపలు. మా మంచి చేపలు. గంపదింపు గంపది చేప కొంటా తీసుకుంటావా? తీసుకుంటా గంప కొంటా ఏ గంపదింపు తీసుకోవాలి ఇప్పుడు నేను అంటే చేప లేక చాలా లేక పెట్టు నింపునా ఇబ్బంది అంటే మరి గబ్బ పట్టుకొని పోతావు. ఏ నేను నింపుదా ఆగలేని నన్ను ముట్టకు. ముట్టుకోను నన్ను ముట్టకు మరి. అరే మంచి దింపుతా ఇది నన్ను ముట్టకు మరి. దింపాలా నేను గంప దింపాలి మా పూజలు చెప్పాడు నేను కథ అని చెప్తాను. నువ్వు లేరు చేయండి మా బావుకోడు. ఏ ఎక్కువ ఉంచుకోను ఆయన సరే పంపిస్తా ఎక్కువ ఉంచుకోను గంప దింపు దింప 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 అరే దింపు దింప దింప గిట్ట దింపాలి గంప దింప దింప గిట్ట దింపాలి గంప అరే ముట్టకురా. అరే దింపాలి మరి గున్నమ్మా అయ్యా ఓ గున్నమ్మా అయ్యా గుల్లెత్తమ్మా
నీ గుళ్ళిస్తావా? ఏం మాట్లాడతానవయ్యా గుళ్ళిస్తావా నీ గుళ్ళలున్న చేపలకే పేరేం చేస్తా నేను ఇస్తావా అని అడుగుతారా? మరి చేపలక గుళ్ళిస్తావా వాడవాడలు తినేవాడిని నా గుళ్ళకే పేరేం చేస్తాను. పోతే గుళ్ళ కుట్ట చొప్పున మాట్లాడుకుంటాను అంటే గుళ్ళకెళ్ళరా పోతారు నా గుల్లి ఇంకా చేపలు ఇంకా గుళ్ళకెళ్ళరా అదే నన్ను గుల్లి అంటే ఏ బాగా ఏం మాట్లాడతాను మనం చెప్తాను మరి కిలోకెంత కిలో 200 200 తక్కువ లేదా అక్కలేదు కిలోకి తప్పలేదా అక్కలేదు నీకెంత చేపలకెంత ఏం మాట్లాడతారు చేపలకైనా నాకేం కాదానవరా చేపలని ఎంత అన్నాను అమ్మా అయ్యా అయ్యాలో చేపలు మరి నాకు నన్ను నీ ఎంట తీసుకుని వచ్చావు. నాకు ఆకలి అయితే నానే నీకు ఆకలి అవుతాను నాకేమైనా కొని అక్కడ దుకాణం రావు. నాగర పైసలు చేపలు కొట్టుకుంటాడు అయ్యా. మునిస్తా అమ్మి నాకు 5 రూపాయలు అయిపోవాలి నీకు 5 రూపాయలు ఇవ్వాలా ఇంటికాడ మీ అయ్యే మధ్య పక్క వాళ్ళు కదా అయిపోంటాడు మళ్ళీ నాకు అన్నయ్య ఉన్నాడు ఇంటికాడ కానీ నేను నీ అంటే చేపలమ్మా మనం చిన్న కొనిస్తానే 5 దుకాణాలు పోయి పంపిద్దాం ఏమున్నాయిరా కూడా నాగర పైసలు నేను ఉండరా నీ అబ్బాయి ఎంత నాకు ఇప్పుడు నేను వెళ్ళగలుగుతారు చిన్న పంపిద్దాం కొనిస్తా ఎగిరాలు వింటే జిల్లా పైసలు అత్తలేదా మీకు అదే పడే పక్క పడ్డది చిత్తలేదండి అదేనా పైసలు అదే పోతాను చిన్న దుకాణాలు పోయి పంపిద్దాం ఎంత ఇప్పుడు చేపలు రాస్తారు 200 రేపు అలా కూర్చోవా కూర్చోన్నా దగ్గర కూర్చోన్నా దగ్గర కూర్చో కూర్చో అరే దగ్గర కూర్చోండి కూర్చొని కూడా అని గుర్తుల దగ్గర కానడా అది చేప చూసుకోదా మంచిగా చెడే లోపల సప్పలు ఉంటాయా అవి మరి ఎర్ర ఉన్నాయా తెల్ల ఉన్నాయా కర్రె ఉన్నాయా చూసుకుంటా అరే అడుగుతున్నావా చేపలు కింద కూర్చో చెప్తా చేప ఎట్టుంటుంది కూర్చో దగ్గర అరే చేప మూడు పాసి ఎర్ర అయింది మరి చేప అరే మా బావ చూసేయండి నేను అక్కడే చంపుతాడు ముందు కొడితే అన్న ముట్టుకోకురా వేరే వాళ్ళ పోతే కొనవరు ఇక ఈ చేపలు పట్టుకొని నేను ఇంటికాడికి వచ్చిన సరళం నేను ఇంటికాడనే ఉండు అని చెప్పినా కానీ ఇంటికాడ లేదు కదా ఇంటికి పోడా సరే 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 హైదరాబాద్ కదరా నేను చెప్పాను నేను మీ మమ్మీని ఇంటికాడనే ఉండు అన్నా మరి లేదు కదా నా వెళ్ళిపోయింది నిన్న తెచ్చిన చేపలు పట్టుకొని పోయింది తమ్ముడు తీసుకొని. తమ్ముడు కూడా పోయిందా తమ్ముడు కూడా పెట్టిపోయాడు. నిన్న తెచ్చిన చేపలు ముందు నిన్న అండిపోయా కదా మమ్మీ తాళి వేసుకొని పోయింది నీకు అన్నం పెట్టలే బాబమ్మ కూడా పెట్టలేదా ఇప్పుడు కావాలా మరి ఇప్పుడు నేను బియ్యం పెట్టమంటా నేను ఒక 5 పట్టా నువ్వు అనుకొని తిని మన ఇద్దరు తీసుకోమంటా 5 పడాను మీకు అదెక్క దొరుకుతుంది నా వాడికి ఉంది సరళ ఇంకా రాకపాయరా నేనేము చేదు సరళ ఇంకా రాకపాయరా నేనేము చేదు చపలమ్మ ఉన్నాని సఖియ ఎంత శ్రమపడునో చపలమ్మ భోజనాన్ని సఖియ ఎంత శ్రమపడునో
నేను ఇంటికాడు అని చెప్పానా కట్టెలో వినబడతాను కదా ఎక్కడ మా చర్ల కలిసింది ఎత్తుంటది ఇచ్చుకుంటది కత్తి ఎత్తుంటా పట్టుకుంటారా మధ్య నాకు లేవల్ సార్ కలిసినా ఎందుకోకనా సుధాకర్ లేడా ఏ సుధాకరు ధన్యుడు దగ్గర మాట్లాడతానంటే చేపలమ్మటంగా కూర్చొని మరి ఏమో మరి అన్న అవుతున్నాను ఏమన్నా చెప్పిందని నాకేం చెప్పలే నీకు కనపడ్డా నిజంగా ఇలా మనం అమ్ముడు పోలే ఎక్కడ మాట కానీ మరి నాకు అప్పించింది ఏడా జెండా 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 కానీ ఇటు వచ్చింది ఇటు వచ్చి తండ ముఖం మీద తండ పడవు మళ్ళీ ఎదురుగా వచ్చింది మళ్ళీ ఇటు వచ్చి మన సంధి ఉన్నది కొంచెం కూడా సంధి చక్కగా పెద్దపడి ఆ తండ్రి చూసిన చేపలు చేపలు చూసిన ఓ చేపలు అన్న ఓ అత్తానన్నది చేపలు అత్తానే అని చూసిన మంచిగా గంపలు చేపలు వస్తాను చేపలు అయితే రెండు ఉన్నాయి ఎక్కువ లేవు మరి ఉండేవి ఒక నాందేడు కోసాంగుడు నాందేడు చేపలు నాందేడు ఉంటాయి ఎక్కడైనా మన పేరు అయితే అవి బంగారు తీగలు బొచ్చలు వారగలు రవ్వలు కొలమటలు అది బంగారు లెక్క ఉన్నది బంగారు తీగ అనుకున్నా నువ్వు ఇంకోసారి మాట్లాడాలనుకో పోతే కొంచెం ముట్టాలి ఎత్తది అది నా గణతాన్ని సంగతి చెప్తా ఎక్కడెక్కడ పోయిందో ఏడేడ చేపల మీదో ఎవరితో సంసారం చేసిందో నేను ఏమనకు పోలే అని చెప్పాలని నేను నిన్ను ఇంటికాడ ఉండు అన్న నిన్న మొన్న చేపలు ఖరాబ్ అయినా మంచిదే కానీ ఇలా ఫ్రెష్ చేపలు పట్టుకత్తా అమ్ముకద్దు అని ఇంటికాడ ఉండు అన్న ఎటు పోయి అచ్చ వరకు నువ్వు లేవు ఎటు పోయినవు చేపలు పట్టుకొని ఇంటికాడ పెట్టినావు కదా ఇవి అమ్ముకుంటే పైసలు వస్తాయి అన్ని పోయినా మరి గంపలు అట్లే ఉన్నాడు ఎక్కడ అన్నట్టు కనపడతావు కదా మరి సౌండ్ వచ్చిన అంటే గప్పుడే ఇక గణేష్ దగ్గర ఒక కిలో అన్ని తీసుకున్నాడు నేను తెచ్చిన గని తెచ్చిన మరి గని తెచ్చినట్టే మరి ఇంకా నేను ఇప్పుడు పొద్దుగాల పోయినా 6 గంటల చేపలకు పోతే సాయంత్రం 6 అయింది అంటే 12 గంటల సమయం పట్టింది ఒక్కటే కిలోమీటర్ చెప్తానే అయ్యా నేను చూసిన ఆయనతో మాట్లాడతాను చూసినా ఎవరు వాళ్ళు సుధాకర్ తోటి మాట్లాడతాను మాట్లాడింది
నిన్ను బుద్ధి సంపకమాన గుండి గుండి నిన్ను బుద్ధి సంపకమాన గుండి నిన్ను బుద్ధి సంపకమాన గుండి గుండి నిన్ను బుద్ధి సంపకమాన నీవి కాడవాడతనేవో నమ్మ నీవి కాడవాడతనేవో నమ్మ నీవి కాడవాడతనేవో నమ్మ నీవి కాడవాడతనేవో నమ్మ నువ్వు అన్ని తప్పులు చెప్తాను వివరక కవిన చెప్పమ్మా చేపలు అమ్ముకొని వచ్చేని చేపలు అమ్ముకోత కదలేండి ఓ మునగొడుగా కొట్టి చంపకురా కొట్టి చప్పుడు కాదు నువ్వు ఎక్కడ చెప్పకపోతే ఇప్పుడు ఇక్కడ చీరుతా పోవచ్చు పది ముండా కొడుకాని ఒక్కడివే కాదురా ముండా కొడుకాని ఒక్కడివే కాదురా పది ముండా కొడుకాని ఒక్కడివే కాదురా ముండా కొడుకాని ఒక్కడివే కాదురా నీకన్నా సర్కారీ దొరలున్నారు ఈ ఊరిలో సర్కారీ దొరలున్నారు ఈ ఊరిలో సర్కారీ దొరలున్నారు ఈ ఊరిలో సర్కారీ దొరలున్నారు ఈ ఊరిలో పది ముండా కొడుకాని ఒక్కడివే కాదురా ముండా కొడుకాని ఒక్కడివే కాదురా ఒక్కడివే కాదురా ఒక్కడివే కాదురా సరేరా ఏమంటాను నువ్వు ఒక్కడివే కాదు నీకన్నా చక్కటి ధరలు ఉన్నారు ఈ ఊళ్ళో అంటే నన్ను రాదనుకుంటా చేపలు అమ్ముకుంటారని చెప్పుకుంటే వంకతోటి పోయి మంచి మంచి దగ్గర తిరుగుతాను తడక చూస్తా అన్ని తక్కులు నాకు అప్పుగా చెప్పానే అన్ని తప్పులు నాకు అసగా చెప్పవుగానే అన్ని తక్కులు నాకు అప్పుగా చెప్పానే అన్ని తప్పులు నాకు అసగా చెప్పవుగానే కాదు ఎక్కడి లేకున్నమ్మా కామిని కాదు ఎక్కడి లేకున్నమ్మా కాదు ఎక్కడి లేకున్నమ్మా కామిని కాదు ఎక్కడి లేకున్నమ్మా ఎక్కడి లేకున్నమ్మా ఎక్కడి లేకున్నమ్మా సరళ నువ్వు అన్ని సొక్కులు తెగుతానని ఎక్కడ పోలేదు అంటాను కానీ ఇక్కడికి బుద్ధ మీద కాదు ఎక్కడ చిన్నదనా ఓ నిజాపా లవలు చూస్తారా కిషోరి మొగడు ఒక్కడుంటే చాలు ముక్క ఇంటి కాట ఎక్కడ నలుగుతాడు ఆ పైసోళ్ళు నలుగురు ఉండేట వాడి కొమ్మ కొల్లేరు నేనేనా అలా అలా ఓ బా ముక్క ఇంటి కాట కూడా చెప్పన్నా చెప్పు చక్కని చిలకలకు చెక్కారయ్యా ఓటే కానీ చిలుకలకు చెక్కారయ్యా పోతే చక్కని చిలకలకు చెక్కారయ్యా ఓటే కానీ చిలుకలకు చెక్కారయ్యా పోతే మగళ్ళకి కచ్చి కాటే చిన్నోయ్ బావా మగళ్ళ చిలుకచ్చి కాటే చిన్ను బావా మగళ్ళకి కచ్చి కాటే చిన్నోయ్ బావా మగళ్ళ చిలుకచ్చి కాటే చిన్ను బావా ఇది నీకు అనుమానమా ఓ బావయ్యా నీకు అనుమానమా ఓ బావయ్యా నీకు అనుమానమా ఓ బావయ్యా నీకు అనుమానమా ఓ బావయ్యా ఏ సరళ ఏమంటాను బావా మనం రెండు చిలుకలను సాదుకున్నాం కదా ప్రేమ కొద్ది ఆ వాటికి ఇంత సెట్ అయిపోతే అది వచ్చి గీసింది ఇప్పుడు చిలుక పంజరంలో దాచిపెట్టిన చిలుక యొక్క జామ పండలు ఎంత పొందినా అక్కడ తింటది రెండు ప్రేమ కొద్ది అది వచ్చి గిచ్చన్నే పొడు వాళ్ళ అంట అది కానే కొడుతుంది ఏమవుతుంది వచ్చే పుట్ట అల్లకి రచ్చి వచ్చిందా ఏ సరళ అన్ని తక్కువ నాకు అందుకా చేస్తున్నాడే. అన్ని తప్పులు నాకు అసగా చెప్పవుగానే అన్ని తక్కువ నాకు అందుకా చేస్తున్నాడే. అన్ని తప్పులు నాకు అసగా చెప్పవుగానే దూరంగా ఎట్లా పగిలిందే గుండమ్మ. దూరంగా ఎట్లా పగిలిందే గుండమ్మ దూరంగా ఎట్లా పగిలిందే గుండమ్మ. దూరంగా ఎట్లా పగిలిందే గుండమ్మ పగిలిందే గుండమ్మ. పగిలిందే గుండమ్మ ఏ సరళ నువ్వు అన్నీ వంకర మాట్లాడుతున్నా నేను చేపలకి పోయినా అటు పోయినా ఏ వాళ్ళు బావుకులు అడిగిండు వీళ్ళు అరకులు అడిగిండు వీళ్ళు ఉత్తని అని అంటాను కానీ ఇది ఎట్లా తిరిగిందే మొన్ననే కుట్టించిన 70 రూపాయలు డుబ్బురే కొంటే 70 రూపాయలు కుడితే 600
ఏందనుకుంటాను అది ఎట్లా వరకు చెప్పు నాకు తిరిగింది చేపలు పట్టుకచ్చుడు ఇంట్లో వాడేటుడు తాగుడు పండుడు ఇక సంసార సంగతి నీకేమేక అంటే నేను అమ్ముకొస్తాను కలిసి సంవత్సరం వెళ్తాను వేరే పట్టుకొచ్చి ఇక్కడ ఎవరు అరే సంసార సంగతి నీకేమేకరా మరి చెప్పు ఏం తీరుకున్నాం అరే ఇద్దరు బదులు అవగాహనకే కదా మరి నేను ఏమన్నారా నేను అరే రాను ఇప్పుడు 2 సార్లు మంది తిరిగి మళ్ళీ నిద్రపోతే ఆడ వాళ్ళని కొట్టలేదు చూడనా మరి నువ్వు అన్ని వంకలు చెప్పాలా చెప్పు చిన్నమ్మాయి అంటే కొరకునే పోతే చిన్నమ్మాయి అంటే కొరకునే పోతే చిన్నమ్మ ఇంటికి చీపురు లేదని పోతే ఆ చింత కిల్లాచి తట్టుకొని ఆ రైక జరిగిపోయింది నాకు అతుకా చెట్టుగానే అన్ని తక్కులు నాకు అతుకా చెట్టుగానే అన్ని తక్కులు నాకు అతుకా చెట్టుగానే అన్ని తక్కులు నాకు అతుకా చెట్టుగానే వచ్చా మీది దెబ్బ ఎక్కడి లేకున్నమ్మ 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 ఎక్కడి లేకున్నమ్మ ఎక్కడి లేకున్నమ్మ ఏ సరళ ఇప్పుడు అదే బట్టల గడ్డ అడిగిందంటే చింత సిల్ల దాటింది అన్నావు సరే ఊరుకున్నా చెంప కాటేంది అంటే చిరికలు పట్టినాయి అన్నావు వచ్చ మీద దెబ్బ ఎక్కడిదే అక్కడదే చెప్పు కోమాటి ఇంటికి కొబ్బరికోనే పోతే కోమాటి ఇంటికి కొబ్బరికోనే పోతే కోమాటి ఇంటికి కొబ్బరికోనే పోతే కోమాటి ఇంటికి కొబ్బరికోనే పోతే కచ్చేడు వాడస్తే కలిగిందై బావయ్యా ఏడు వాడచ్చి కలిగిందే బావయ్య కచ్చేడు వాడస్తే కలిగిందై బావయ్య ఏడు వాడచ్చి కలిగిందే బావయ్య నీకు అనుమానమా నీకు అనుమానమా ఓ బావయ్య నీకు అనుమానమా బావయ్య నీకు అనుమానమా ఓ బావయ్య ఏ సరళ ఏమంటారు మోటోళ్ళ ఇంటికి ఆ, కొబ్బరి బెల్లానికని నేను పోతే ఆ బాధ కలిగింది చాలా గుండు వస్తుంది అట్టబాటులు వేరు ఆ కొట్టులకు కట్టబాటీలు అంటే ఇంట్లో సరుకు సమానం వేయలే కాబట్టి నేను బయట తెచ్చిన ఆ బాధ వచ్చి దారిగా పడ్డది ఓకే నువ్వు అన్నదానికి ఇంత నానం అవ్వాలా ఇప్పుడు ఒక పక్క నువ్వు అవలాలా అని తిడతారు వాళ్ళు నన్నుతో నేను తాగు నువ్వు మంచిదా నీ మధ్య చెప్పుకున్న లోకాలు కానీ ఒక పక్క తరాలు ఉన్నాయి ఇంకొక పక్క తరాలు ఉన్నాయి ఒక పక్క బాటు ఉన్నాయి కుడుకాలు ఉండి బెల్లం ఒక పక్క వేసిండు అని కుందాం ఏయ్, నా పిల్లలు ఏమంటారు అయితే ఏ చిండు జోకుతాడు తప్ప జోకుతా ఆయన ఇట్లా జోకి కవర్ల ముళ్ళగా జీవ కొంత బుజ్జ అని ఇట్లా అన్నాడా లేకపోతే అక్కడ వాడు ఇక్కడ నువ్వు నాకుతుంది అది మన బుద్ధులో అరే ఏమంటారు అనుకుంటా వాడు ఇట్లా అన్నది ఎగిరెత్తిన పడ్డది బాటికి ఎక్కడ ఎందుకు పడుతుంది అన్ని పెద్ద కథ అంటారు ఏంది అన్ని తక్కులు నాకు అతుకా చెట్టుగానే 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 బొబ్బు మీద నువ్వు ఎక్కడి లేకున్నమ్మ 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 ఎక్కడి లేకున్నమ్మ ఎక్కడి లేకున్నమ్మ ఏ సరళ ఇదంతా దుమ్మంటుంది లేచింది అయ్యో మనం పండుకొని లేచినట్టు డేటా చూసినారు పౌడర్ వేసిపోయింది. ఇంత లేచింది అంటే పేరనాలు పోయింది చెప్పు మేకా పోయింది కర్రపడి పంట చెరుకులు లేక కట్టెలతో పోతే అంతా తెలుగు లేక కట్టెలతో
సుడిగాలి వచ్చి కొప్పు చుట్టింది మావయ్య సుడిగాలి వచ్చి కొప్పు చుట్టింది మావయ్య కింద వంట కట్టెలు ఇవ్వని జంగలికి నేను పోతే సుడిగాలు వచ్చి కొప్పు మొత్తం పుట్టింది. సుడిగాలు వచ్చి ఇన్న రావాల సుడిగాలు వచ్చి కొప్పు మీద చూంటదా నేను నిన్న కాక మొన్న పేద చెమటాన్ని గారంక రేపు బండలు కొట్టి పెట్టిన గోడ పొట్టి అడిగిందే అడుగుతాను అనుమానం అంచుపెట్టా నేను ఉండా ఇంకోకైనా పోతా కానీ అనుమాన పడతాను నేను నీకు ఉన్నాయి కానీ వెళ్తాను మేము అమ్మగారికి పోతాను మరి మాతో చూసుకోపోతా అమ్ముకే ఇక ఏమన్నా కానీ ఏదో అట్లా నవ్వుకుంటాను నువ్వేమంటావు అని గుణం తెలుస్తాను అనుకున్నాను నేను మంచిగానే సర్లా నా గురించి మంచిది బరికిస్తలే ఓ గుండమ్మ బరికిస్తలే ఓ గుండమ్మ తిందాడు బరి తెస్తలే నిస్తాగాలి పందిని వేసుకున్నారు గిన్నె చాలా వేసుకున్నాం బొడ్డువారు వస్తున్నా బొడ్డువారు రాపర్తి రమేష్ ఇంటికి పోయి పందిని కోసుకొని గుడమ్మ తీసుకోమని ఏం కట్టవరా అరే అవలే ఈయన కాడ చెర్ల బర్ర బిత్తాడు ఇవన్నీ వాళ్ళ కథ ఓ షాప్ వేయరాదు ఓలేరాదు షాప్ పేరు తెలియదు కోరుకున్న వరములకు దశరథుడు ఇచ్చిన మాటకు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీతతో వనవాసం వెళ్ళిపోయి ఉన్నారు. ఆ వనవాసంలో గంగ వద్ద కూర్చొని ఉన్నారు. ఆ నదిని ఎలా దాటాలో ఆలోచించుకుంటూ కూర్చొని ఉన్నారు. వారు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. వారికి ఒకసారి కరతలములు వేయవలను పైన కాపురమే ఈ గంగా కంటు శిరము పైన కాపురమే ఈ గంగా కంటు శిరము పైన కాపురమే ఈ గంగా కంటు శిరము పైన కాపురమే ఈ గంగా అపురమే ఈ గంగా దాముల దేవిన గంగా కాపురమే ఈ గంగా దాముల దేవిన గంగా అపురమే ఈ గంగా దాముల దేవిన గంగా కాపురమే ఈ గంగా దాముల దేవిన
జానకి గంగనది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగనది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగనది గంగాది శ్రీరంగ రంగాలే ఈ గంగా గంగాది శ్రీరంగ రంగాడే ఈ గంగా గంగాది శ్రీరంగ రంగాలే ఈ గంగా గంగాది శ్రీరంగ రంగాడే ఈ గంగా కలాది ఉలకెల్లా ఆధారణ ఈ గంగా సకలాది ఉలకెల్లా ఆధారణ ఈ గంగా కలాది ఉలకెల్లా ఆధారణ ఈ గంగా సకలాది ఉలకెల్లా ఆధారణ ఈ గంగా కనుగొంటివా జానకి గంగనది కనుగొంటివా జానకి గంగనది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగనది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగనది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగనది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగనది లక్ష్మణ ఈ గంగ చూడుము ఎంత అందముగా ప్రవహిస్తున్నదో దీన్ని వర్ణింప ఆ ఈశ్వరునికి కూడా తరము కాలేదు. సీత చూడుము ఎంత అందముగా ఉన్నదో ఈ గంగ. రాయే గంగకు పోదాం, చేపలకు పోదాం. దా పెద్ద నావ నడుపుతాం, పెద్ద పెద్ద చేపలు నావలు పంపేదా. సరే పోదాం బాబా పోదాం. అక్కడ చూడు, అది రాజకుమారు వాళ్ళే ఉన్నారు. వారెవరో చూడుము, వారెవరో పోయి చూద్దాం. పోదాం బాబా. మహానుభావులారా, మీరు ఎవరు, ఇక్కడికి ఎందుకొరకు వచ్చింది, ఈ నదిపై కూర్చున్న కారణం ఏమిటి చెప్పుకోవాలి. మీరెవరు తెలుసు. నా పేరు గుగుడు అందు, నేను బెస్తవారందు. నా భార్యకు సరళ దేశం. ఈ గంగపై నావ నడుపుకుంటూ జీవనాధారం గడిపేవారి. నా పేరు గుగుడు అందరు, నా భార్య సరళ. మీరు ఎవరో తెలుసు. అయోధ్యాపురము మాది అర్కా వంశులను గృహ. 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 సయ్యాన పితృవాజ్ఞను వెంకి తిని 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 గృహ. గను వెంకి తిని గృహ. కను వెంకి తిని గృహ. అయోధ్యాపురము మాది అర్కా వంశులను గృహ. అయోధ్యాపురము మాది అర్కా వంశులను గృహ. గృహ మాది అయోధ్యాపురి పట్టణము. మా తండ్రి ఆజ్ఞచే 14 సంవత్సరములు అరణ్యవాసం వచ్చిన వారు. నా పేరు రాముడందుడు, నా తమ్ముడు లక్ష్మణుడు, నా భార్య సఖీమణి సీతాదేవి. రామ శ్రీరామ రఘురామ జయ రామ. శ్రీరామ రఘురామ జయ రామ. రామ శ్రీరామ రఘురామ జయ రామ. రామ శ్రీరామ రఘురామ జయ రామ. ఏ మారకమొక్కెదము ఎక్కుదటి విందుడయ్యా. ఏ మారకమొక్కెదను ఎరుకదది విందుమయ్యా. ఏ మారకమొక్కెదము ఎక్కుదటి విందుమయ్యా. ఏ మారకమొక్కెదము ఎరుకదది విందుమయ్యా. రామ శ్రీరామ రఘురామ జయ రామ. 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 రఘురామ జయ రామ. రఘురామ జయ రామ. అయ్యా రామయ్య తండ్రి, మమ్మల్ని దీవించండి. ఓహో గృహ, మంచి వాడవు నీవు గాంచగముద మాయ గృహ. మంచి వాడవు నీవు కాంచగముద మాయ గృహ. మంచి వాడవు నీవు గాంచగముద మాయ గృహ. మంచి వాడవు నీవు
గృహ, నిన్ను చూడగా నీ భక్తికి చాలా మెచ్చుతుంది. నిన్ను చూడగా చాలా మంచివాడం అనిపిస్తుంది. ఈ నదిని మమ్మ చల్లగా దాటించుము గృహ. అయ్యా ఈ పడపై కూర్చుండు. బాబా ఆగము. ఏందే వారి వద్ద ఆయన పాదము తలగగానే రౌతు నాటి అయిన స్త్రీ అయినది కదా. నావలో పెడితే ఆయన పాదము మన నావలో పెట్టినా గాని మన స్త్రీగా మారితే మన కొత్త నావ స్త్రీగా మారితే మన బతుకు ఆగమైంది కదా. అతనుంటివా వారి పాదము గడి మన నావలు ఎక్కుతున్నాం. వారి పదములు కడిగి మన నావలో ఎక్కుతున్నాం. అయ్యా మా గుడిసెలోకి రండి. మీ పాదసేవ చేసుకున్న తర్వాత మా నావలో ఎక్కుకొని ఆవలికి సముద్రం ఆవలికి దాటుతాం. సరే గృహ, నీవు అనుగుణంగానే వచ్చేద్దాం. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మనోములన్నీ పండినయే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మనోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మనోములన్నీ పండినయే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మనోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వెంట నీవే రామయ్య తండ్రి, మా స్వామి వెంట నీవే రామయ్య తండ్రి. మమ్ముదయ జోడగ వచ్చినార రామయ్య తండ్రి, మమ్ముదయ జోడగ వచ్చినార రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మనోములన్నీ పండినయే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మనోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. సాటకి నీ ఒక వేటున కూర్చిన మాట, ఆ శివుని విల్లు ఒక దెబ్బకి వేసిన మాట. సాటకి నీ ఒక వేటున కూర్చిన మాట, ఆ శివుని విల్లు ఒక దెబ్బకి వేసిన మాట. తాటకి నీ ఒక వేటున కూర్చిన మాట, ఆ శివుని విల్లు ఒక దెబ్బకి వేసిన మాట. తాటకి నీ ఒక వేటున కూర్చిన మాట, ఆ శివుని విల్లు ఒక దెబ్బకి వేసిన మాట. పరశురాముడంతటోని పారాదోలిన వాట, పరశురాముడంతటోని పారాదోలిన వాట, పరశురాముడంతటోని పారాదోలిన వాట, పరశురాముడంతటోని పారాదోలిన వాట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మనోములన్నీ పండినయే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మనోములన్నీ పండినయే రామయ్య తండ్రి. మనోములన్నీ పండినయే రామయ్య తండ్రి, మనోములన్నీ పండినయే రామయ్య తండ్రి. అయ్యా మీరు నావలో కూర్చుని ఈ సముద్రం దాటుకోండి. సరే, నీవు అనుగుణంగానే నీవు నావుపై కూర్చునేద్దాం. రామచంద్ర ఎక్కండి నావా, శ్రీరామచంద్ర ఎక్కండి నావా, శ్రీరామచంద్ర ఎక్కండి నావా, శ్రీరామచంద్ర ఎక్కండి నావా. శ్రీరాముడెక్కడి చిత్తారి పడువా, శ్రీరాముడెక్కడి చిత్తార పడువా, శ్రీరాముడెక్కడి చిత్తారి పడువా, శ్రీరాముడెక్కడి చిత్తార పడువా. లక్ష్మణ ఎక్కడి లక్షాలని పడవా, లక్ష్మణుడెక్కడి లక్షాలని పడవా, లక్ష్మణ ఎక్కడి లక్షాలని పడవా, లక్ష్మణుడెక్కడి లక్షాలని పడవా. సీతమ్మ ఎక్కడి చిత్తారి పడవా, సీతమ్మ ఎక్కడి చిత్తారి పడవా, సీతమ్మ ఎక్కడి చిత్తారి పడవా, సీతమ్మ ఎక్కడి చిత్తారి పడవా, చిత్తారి పడవా, చిత్తారి పడవా. ఏ సరళ, ఈ నామా కలవడం లేదే ఎందుకు? ఏమి కారణం? ఒక్కసారి ఆ సీతమ్మ తల్లి దగ్గర ఏమన్నా అమరణాలను తెలుసుకోము. బావా రామయ్య తండ్రిని నువ్వు మొదలుగా అడుగుము. తండ్రి రామయ్య తండ్రి, మీ దగ్గర ఏమైనా అమరణాలు ఉన్నాయా? గృహ, మా వద్ద ఏమీ లేవు. సరళ,
ఈ శ్రీరాముడి దగ్గర ఏమీ లేవాట కదా? తల్లి సీతాదేవి, నీ వద్ద ఏమన్నా ఉన్నాయా ఆభరణాలు? మా తండ్రి పెట్టిన జనక మహారాజు పెట్టిన మణికొప్పు ఒకటి ఉన్నది సరళ. బావా, నీళ్ళను చల్లి గంగను ప్రార్థించి నీళ్ళు చల్లుము. సరే అలా చేశాను. శ్రీరాముడెక్కడి చిత్తారి పడువా, శ్రీరాముడెక్కడి చిత్రాలు పడువా, శ్రీరాముడెక్కడి చిత్తాల పడువా, శ్రీరాముడెక్కడి చిత్రాల పడువా, కొయ్యల పడువా ఇది తొట్టిది పడవా, కయ్యర పడువా ఇది తొట్టిది పడువా, కొయ్యల పడువా ఇది తొట్టిది పడవా, కయ్యర పడువా ఇది తొట్టిది పడువా. అయ్యో కదడాయి పడవా, అయ్యో కదడాయి పడవా, హైలో హైలేసా, అయ్యో కదడాయి పడవా, అయ్యో కదడాయి పడవా, హైలో హైలేసా, అయ్యో కదడాయి పడవా, అయ్యో కదడాయి పడవా, హైలో హైలేసా, కదడాయి పడవా, హైలో హైలేసా. అయ్యా ఒడ్డుకు చేయడము. ఇప్పుడు మీరు నావా దిగి ఈ దారి నుండి పోండి. సరే, నీ అను విధంగానే పోయేదాం గృహ. మమ్మల్ని చల్లగా దిగి చల్లగా పరిశీలించు. విపిన భూములు తిరుగుతు మనము, విపిన భూములు తిరుగుతు మనము, ఆశ్రమ మాముని ఆశ్రమమునకు, ఆశ్రమ మాముని ఆశ్రమమునకు చేరి చిత్తాజయనిందుదమా, చేరి తిమికటాజయనిందుదమా, మునియాశ్రములు దాటి వస్తువి, మునియాశ్రములు దాటి వస్తువి, మునియాశ్రములు దాటి వస్తువి, మునియాశ్రములు దాటి వస్తువి. లక్ష్మణ, అన్నయ్య ఈ పంచవటి అందు ఒక పర్మశాల గావించును. అలాగే అన్నయ్య. అన్నయ్య ఇక్కడ పర్ణశాల కట్టమన్నాడు. అంతా అపశకనం కూర్చున్నది. మా అన్నయ్యతో తెలిపదను. చల్లగా వద్దు. అన్నయ్య వినుమా, అన్నయ్య వినుమా, నా మనది తెలిపెదాగను మా రాఘవ వినుమా, అన్నయ్య వినుమా, అన్నయ్య వినుమా, నా మనది తెలిపెదాగను మా రాఘవ వినుమా, అన్నయ్య వినుమా, నా మనది తెలిపెదాగను మా రాఘవ వినుమా. పర్ణశాల గట్టగను బలుగుగ చిత్రముదోసే, పర్ణశాల గట్టగను బలుగుగ చిత్రముదోసే, పర్ణశాల గట్టగను బలుగుగ చిత్రముదోసే, పర్ణశాల గట్టగను బలుగుగ చిత్రముదోసే. పాలా పరితాపు వచ్చే గరుడా రక్తము గక్కే, గరుడా రక్తము గక్కే, పాలా పరిటాకు వచ్చే గరుడా రక్తము గక్కే, గరుడా రక్తము గక్కే. పుట్టలుండే నాగరాజు పూట గింపి పడగ విప్పే, పుట్టలున్న నాగరాజు పూట గింపి పడగ విప్పే, పుట్టలుండే నాగరాజు పూనికే కలేసెనన్నా, పుట్టలున్న నాగరాజు పూనికే కలేసెనయ్యా. అన్నయ్య వినుమా, నా మనవి తెలిపెదాగను మా రాఘవ వినుమా, మనకి తెలిపెదాగను మా రాఘవ వినుమా. మనవదినే సీతాదేవి మల్లె పూలు గోయబోతే, 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 పచ్చగర్గల నాగరాజు పడిగ విప్పి నేలగొట్టే, నాగరాజు పడిగ విప్పి నేలగొట్టే, పచ్చగర్గల నాగరాజు పడిగ విప్పి నేలగొట్టే, నాగరాజు పడిగ విప్పి నేలగొట్టే. సింహ పిల్ల సింహమును బాబుగను భారత
ధరణి శ్రీ ధర్మపురి రామా నా మాట వినుము అన్నయ్య వినుమా నా మనవి తెలిపెదా గనుమా రాఘవ వినుమా అన్నయ్య రామచంద్రమూర్తి ఇక్కడ ఇక్కడ పర్ణశాల కట్టకు అవశకరం అనిపించను, కొంచెం ముందుకు వెళ్దాం. లక్ష్మణ అన్నయ్య ఒకే మాట ఒకే బాణం ఒక సతి గలవాడను ఇచ్చటే పర్వశాల గావించు. అలాగే కావించదండి. ఏది ఏమైనా మంచిదే, ఇచ్చటనే పర్వశాల గావించు. అన్నయ్య అలాగే కావించదండి. రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత రామ రామ సీత రామ 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 సీత రామ రామ సీత శ్రీరామచంద్ర మహారాజు కీ జై రామచంద్ర మహారాజు కీ జై శ్రీరామచంద్ర మహారాజు కీ జై రామచంద్ర మహారాజు కీ జై. అన్నయ్య పర్ణశాల గావించింది.